హాయ్ అందరికీ కూడా నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే 2021 జనవరి 31 జరిగిన సీటెట్ పేపర్కి సంబంధించి ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 2021 జనవరిలో జరిగినటువంటి సీటెట్ పేపర్ ఏదైతే ఉందో ఆ సీటెట్ పేపర్లో ఉండేటటువంటి మ్యాథమెటిక్స్ పేపర్ 1లో ఉండేటటువంటి మ్యాథమెటిక్స్ 15 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ పెడగాజీ 15 క్వశ్చన్స్ ఉంటాయి, మనందరూ తెలుసు. ఇప్పుడైతే అందులో ఉండే మ్యాథమెటిక్స్లో వచ్చేటటువంటి స్టాండర్డ్స్ ఏ స్థాయిలో ఉంటాయి, ఏ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు అండ్ మన టైం కిల్ చేయడానికి ఏ విధంగా అడుగుతాడు అనేది చూద్దాం. సో మీ స్క్రీన్ పైన అయితే సో సీటెట్ 2021 జనవరి 31లో జరిగినటువంటి పేపర్ 1 అయితే స్క్రీన్ పై కనిపిస్తుంది. ఇందులో మ్యాథ్స్ మనకు వెళ్దాం. సో మీకు కనిపించడం కోసం జూమ్ ఇన్ చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి క్వశ్చన్ అయితే 31st క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ 48 స్మాల్ స్క్వేర్స్ ఆఫ్ 1 సెంటీమీటర్ బై 1 సెంటీమీటర్స్ కెన్ బి అరేంజ్డ్ సో దట్ ది రిజల్టెంట్ ఏరియా ఈజ్ 48 అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇది ఫ్యాక్టర్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఫ్యాక్టర్స్ అండి అంటే మనం 48కు ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే ఆ ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే రిజల్టెంట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో దీన్ని ఎలా రాయొచ్చు, 1 into 48 అని రాయొచ్చు అండ్ 2 into 24 అని రాయొచ్చు, అదేవిధంగా 3 into 16 అని రాయొచ్చు అండ్ 4 into 20 మనం దీన్ని 4 into 12 అని రాయొచ్చు అండ్ 6 into 8 అని రాయొచ్చు. ఓకేనా. సో ఇంకా మనం రాయడానికి ఛాన్సెస్ లేవండి. అంటే మనకు తీసుకునేటటువంటి మెజర్మెంట్స్ అనేవి ఎలా ఉంటే సరిపోతాయి అంటే మనం 1 into 48 కానీ తీసుకోవచ్చు, లేదా 2 into 24 ఆ 24 into 2 ఆ 3 into 16 గాను, లేదా 16 into 3 గాను, 4 into 12 గాను, లేదా 12 into 4 గాను, లేదా 6 into 8 గాను, 8/6 గానైనా మనం కొలతలు తీసుకుంటే ఏరియా అనేది 48 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇలా అయితే మనకి ఎన్ని వేస్ వచ్చాయండి, 5 వేస్ వచ్చాయి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇన్ ఏ స్కూల్ అసెంబ్లీ స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఎ లైన్. రూహీ ఈజ్ 19th ఫ్రమ్ బోత్ ఎండ్స్. అంటే స్టార్టింగ్ నుండి 19th ప్లేస్లో ఉంది, బ్యాక్ సైడ్ నుండి చూసిన 19th ప్లేస్లోనే ఉందన్నమాట. అయితే క్లాస్లో ఎంతమంది పిల్లలు ఉన్నారని అడిగాడు. సో 19th పొజిషన్లో ఉందంటే తనకన్నా ముందు 18 మంది ఉన్నారు. బ్యాక్ సైడ్ నుండి కూడా 19th పొజిషన్లో ఉన్నదంటే తనకు వదిలేస్తే ఇంకా 18 మంది అయితే ఉన్నారని చెప్తాం. ఇలా అనుకుంటే సో 18 + 18 36 ప్లస్ తను మొత్తం కలిపేయండి ఒకసారి. అప్పుడైతే మనకి 18 ప్లస్ తన ప్లస్ 18 ఇలా అయితే మొత్తం మనకి 37 వస్తుంది. సో రైట్ ఆన్సర్ అయితే ఆప్షన్ 2 అనమాట. అండ్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. అస్మిత రీచెస్ స్కూల్ ఫర్ ఎ మీటింగ్ 15 minutes బిఫోర్ 8:30. అంటే తన స్కూల్కి ఎంతకు చేరుకుందండి, 8:30 కన్నా 15 నిమిషాలు ముందు చేరుకుంది. అంటే తను చేరుకున్నది 8:15కి చేరుకుంది అనమాట. తర్వాత షీ రీచ్డ్ half an hour earlier than her colleague who is 40 minutes late. సో స్టార్ట్ అవ్వాల్సింది ఎంతండి, స్టార్ట్ అవ్వాల్సింది మనకు తెలియదు, ఎక్స్ టైం అనుకుందాం. ఈ ఎక్స్ టైంకి 40 minutes లేట్గా ఒక అమ్మాయి అయితే వచ్చిందనమాట. సో 40 minutes లేట్గా వచ్చింది. సో తనకన్నా తను 30 minutes ముందుగా వచ్చిందనమాట. తనకన్నా 30 minutesగా ముందుగా వచ్చింది. అంటే తను 30 minutes ముందుగా వచ్చిందంటే యాక్చువల్ ప్రోగ్రామ్కి 10 minutes లేట్గా వచ్చింది అని అర్థం. అంతే కదా అండి. ఇప్పుడు మనకి సో 40 minutes లేట్గా వచ్చే అమ్మాయి కన్నా ఇది 30 minutes ముందు వచ్చింది అంటే తను 10 minutes లేట్గా వచ్చిందని అర్థం. సో తను వచ్చిన టైం అయితే 8:15 అనమాట. అప్పటికే 10 minutes లేట్లో ఉంది కాబట్టి సో తను యాక్చువల్గా రావాల్సిన టైం అయితే 8:05 అనమాట. 8:05కి మీటింగ్ స్టార్ట్ అయింది, తను 8:15కి వచ్చింది, తన ఫ్రెండ్ అయితే 8:45కి రావడం అయితే జరిగింది అనమాట. 8:45కి రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనం ఈ ప్రాబ్లం అయితే చెప్తాం. సో రైట్ ఆన్సర్ అయితే మనకి 8:05 అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి. ఏ నెంబర్ ఆఫ్ ఏ లార్జర్ దాన్ హాఫ్ ఆఫ్ 100. సో హాఫ్ ఆఫ్ 100 అంటే 50 కన్నా పెద్దది. హాఫ్ అంటే 50 కదండి. 8 ఈజ్ మోర్ దాన్ 6 10 అండ్ లెస్ దాన్ 8 10s. అంటే 6 10s కన్నా పెద్దది, 8 10s కన్నా చిన్నది. ది సమ్ ఆఫ్ ఇస్ డిజిట్స్ ఈజ్ 9. అంటే 60కి 80కి మధ్యలో ఉంటూ డిజిట్స్ మొత్తం మనకి ఏమవ్వాలి, 9 అవ్వాలి. 9 అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి చెప్పండి. either 69 అవ్వాలి లేదా 72 అయినా అవ్వాలి.
సో ఆ రెండింటి మొత్తం మనకి 72 అవుతుంది. దెన్ ఇంకో మాట అన్నాడు ఏంటండి, ద టెన్స్ డిజిట్ ఈజ్ ది డబుల్ ఆఫ్ ది వన్స్ డిజిట్. అంటే వన్స్లో ఉన్న దానికి డబుల్ టెన్స్ వస్తుంది అన్నాడు. అలా అనుకుంటే మనకి 63 మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కొన్ని మార్కెట్ షాప్లో ఉండేటటువంటి వస్తువుల లిస్ట్ ఇచ్చాడండి. సో ఇది నిజానికి ఇవి టైం కిల్ ప్రాబ్లమ్స్ అంటారు. సో ఇలాంటి లిస్ట్ ఇచ్చేటప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. Sohail buys 1 packet of crane. So 1 crane. 2 packets of pencils. So 2 packets of pencils. And తర్వాత చూడండి 1 packet of sketch. So 1 sketch. And తర్వాత 1 scissor. And 5 sheets. Okay, 5 sheets తీసుకున్నాడు. Glazed paper and 1 pack of డెకరేటివ్ స్టిక్కర్. సో ఒక స్టిక్కర్ అనమాట. ఇప్పుడు వీటి ప్రైసెస్ అనేవి మనం వేసుకుందాం. సో వేసుకున్నట్లయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో 1 ప్యాక్ ఆఫ్ స్టిక్కర్స్ 5 రూపీస్. ఓకే, అండ్ చూడండి తర్వాత వచ్చేసరి 5 షీట్స్ ఆఫ్ ది గ్లాజెడ్ పేపర్. సో గ్లాజెడ్ పేపర్ ఒకటి 2 రూపీస్ 50 పైస్ అయినట్లయితే 5 షీట్స్ ఏమవుతుంది? సో 5 షీట్స్ అంటే 5 2 = 10 అండ్ 5 5 = 25 అంటే 12 రూపీస్ 50 పైస్ అవుతుంది. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ 1 సిజర్ అయితే 2 రూపీస్ ఉందండి. సిజర్ అయితే 17 రూపీస్ ఉంది. తను 1 సిజర్ తీసుకున్నాడు, 17 రూపీస్. అండ్ నెక్స్ట్ 1 స్కెచ్ ప్యాకెట్ అండి. స్కెచ్ ప్యాకెట్ అయితే 22 రూపీస్ 50 పైస్ ఉందండి. 22 రూపీస్ 50 పైస్ అయితే ఉంది. అండ్ లాస్ట్ వన్ మనకి ఏముంది, ఇంకా 2 పెన్స్ అండి. ఒక చూడండి, సో 2 పెన్స్ తీసుకున్నాడు, 1 క్రెయిన్స్ అయితే తీసుకున్నాడు అనమాట. క్రెయిన్ ప్యాకెట్ అయితే మనకి 15 రూపీస్ 50 పైస్ ఉందండి. ఇక్కడ కింద రాస్తున్నాను, 15 రూపీస్ 50 పైస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటుందండి, 2 పెన్స్ అండి. సో పెన్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి. సో ఏ ప్యాకెట్ ఆఫ్ స్కెచ్ పెన్స్ ఇచ్చాడు. సో పెన్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ఏ ప్యాకెట్ ఆఫ్ క్రైన్స్ పెన్సిల్స్. ఓకే, 2 ప్యాకెట్స్ ఆఫ్ పెన్సిల్స్ అండి. 14 × 2 28 రూపీస్ అండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సమ్ చేస్తారనమాట. ఇలాంటివి మనకి టైం కిల్ చేయడానికి ఇస్తారు. సో బెటర్గా మీరు నీట్గా వేసుకున్నట్లయితే బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేద్దాం. సో 0 5 10 15 5 1 సో 9 తర్వాత వచ్చేసి 19 20 21 22 23 అండ్ 7 కాబట్టి మనకి ఏమవుతుంది 30 0 3 3 2 5 5 1 6 7 8 9 10. సో మనకి ఏమొచ్చింది 100 రూపీస్ 50 పైస్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇలాంటివి ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు మల్టిప్లికేషన్ చేసి వేయాలి. ఎందుకంటే నెంబర్స్ అనేవి అక్కడ ఉండే ప్రెషర్లో తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత టైం సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడు. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాట్నా ఆన్ 13th May 2020 at 23 hours 40 hours and reaches Mumbai on 1st June 2020 and 5:15 AM అండి. సో ఇక్కడ మనకి రైల్వే టైమ్స్ ఇచ్చాడు కాబట్టి 23 hours 40 minutes అండి. 24 hours అవడానికి ఇంకెంత ఉంది మనకి 20 minutes అయితే ఇక్కడ ఉంది. అండ్ తర్వాత మనకి May 31st అయితే May 13th ఇచ్చాడు ఇక్కడ. 13th May అండ్ 31st May పోయి మనకేమొచ్చిందండి 1st June అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ 24 hours అండ్ 13th Mayలో మీకు ఇంకా 20 minutes ఉంది. ప్లస్ ఇక్కడ 24 hours ప్లస్ ఇక్కడ మనకి జూన్లో చూసుకున్నట్లయితే 5:15కి వచ్చింది. అంటే 5 hours 15 minutes అండి. టోటల్గా సమ్మం చేసినట్లయితే 24 + 5 29 hours అండ్ 20 minutes + 15 minutes = 35 minutes. అంటే 29 hours 35 minutes అయితే వచ్చింది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలాంటి ఇచ్చేటప్పుడు క్యాలెండర్ చూసుకోవాలి, నెల కూడా చూసుకుంటారు. ఇక 37 చూద్దాం. ఇన్ ఏ 5 digit నెంబర్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు సింపుల్ ట్రిక్ ఏంటంటే ఒక 5 బాక్సెస్ అనేవి మీరు వేసుకోండి, అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూడండి 5 బాక్సెస్ అయితే నేను వేసుకుంటున్నాను ఈజీగా చేయడానికి. 1 2 3 4 5. సో వాడు ఇచ్చేటటువంటి క్లూస్ని ఆధారంగా మీరు ఒక్కొక్కటి ఫిల్ చేయండి. సో ఇన్ ఏ 5 digit నెంబర్ ద డిజిట్స్ ఎట్ ద 100s ప్లేసెస్ ఇస్ 3/4 ఆఫ్ ది డిజిట్ ఎట్ ద 10,000s ప్లేస్ అండ్ ది డిజిట్స్ ఎట్ ద 10 place is 2/3 of the digits in 100 places. The digits at 10 places is a square of the smallest prime number. చూసారా ఇక్కడైతే క్లూ దొరికింది. సో the digit at 10th place is a square of the smallest prime number. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అయితే 2 కదా. సో దాని స్క్వేర్ అయితే మనకి 4 అయితే వస్తుంది. సో ఫస్ట్ 4 అయితే వేస్తాను 10th ప్లేస్లో. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. And the digits at 1000s place చూడండి, the digit at 1000 place is the largest single digit prime number. సో largest single digit prime number ఏమవుతుంది చెప్పండి 7 అవుతుంది. సో ఇది ఎక్కడ ఉందండి ఇది? సో కరెక్ట్ చూడండి, at
థౌజండ్స్ ప్లేస్లో మనం ఏం చేసుకోవాలి, లార్జెస్ట్ సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్ వేస్తాం. ఇఫ్ ద డిజిట్ అట్ యూనిట్ ప్లేస్ ఈజ్ ద లార్జెస్ట్ సింగిల్ డిజిట్ ఆడ్ నెంబర్. సో లార్జెస్ట్ సింగిల్ డిజిట్ ఆడ్ నెంబర్ అంటే ఒకే అంకె ఉండేటటువంటి పెద్ద బేస్ సంఖ్య ఏది అన్నాడు, 9 అండి. సో కాబట్టి 9 అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే మనకి త్రీ ఆప్షన్స్ అయితే అయిపోయి, ఇంక 2 మాత్రమే. ఈ రెండింటిని మళ్ళీ రెండోసారి క్వశ్చన్ చూద్దాం అండి. సో ఫస్ట్ వన్ చూద్దాం. 100 ప్లేస్ ఈజ్ ద 3/4 ఆఫ్ ది డిజిట్స్ అట్ 10,000 ప్లేస్. సో 10,000 ప్లేస్లో ఉండేదానికి ఏముందండి, 3/4 ఉంది అని అనమాట, 3/4 ఉందని చెప్పాడు. సో చూద్దాం. అండ్ ద డిజిట్స్ అట్ ద 10th ప్లేస్ ఈజ్ ద 2/3 ఆఫ్ ది డిజిట్స్ అట్ 100 ప్లేస్. సో 100 ప్లేస్లో ఉండేదానికి 2/3 ఉంటుంది అని చెప్పాడు అనమాట. చూసారా, అట్ 10th ప్లేస్లో ఉండేది 2/3 ఉంటుంది అని అడిగాడు. అంటే ఇది 100 ప్లేస్లోకి 2/3 అయితే 100 ప్లేస్లో ఏమొస్తుంది ఒకసారి చూసేద్దామండి. సో దట్ మీన్ ఎక్స్ ఇంటూ 2/3 కదా, ఈజ్ ఈక్వల్ టు మనకి 4 అయినట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 × 3/2 అంటే మనకి ఏమవుతుంది, 6 వస్తుంది. అంటే 100 ప్లేస్లో 6 అయితే వచ్చేసింది. సో మొత్తం మనకి ఎన్ని వచ్చాయి, మనకి 4 అయితే వచ్చాయి. ఒక 10,000 మాత్రం ఫైండ్ అవుట్ చేయాలి. సో 3/4 ఆఫ్ ది డిజిట్స్ అట్ ద 10,000 ప్లేస్. ఇక్కడ చూడండి, 100 ప్లేస్లో ఉండేది 10,000 ప్లేస్లో ఉండేదానికి 3/4 అన్నాడు. చూసారా, మళ్ళీను చూడండి, 10,000 ప్లేస్లో ఉండే నెంబర్కి 3/4 ఉండేది 100 ప్లేస్లో ఉంటుంది. 100 ప్లేస్లో వచ్చింది ఏంటి, 6 అయితే వచ్చింది కదా. మనం ఇప్పుడు ఏం చేద్దాం, మనం ఎక్స్ ఇంటూ 3/4 అని అడగండి, 3/4 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, 6 అనుకుందాం. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6 × 4/3 అనమాట. సో 3 1 జా 3 2 జా 2 4 జా 8 అనమాట. అంటే మనకి ఏమొచ్చింది, 8 వచ్చింది అనమాట. సో ఫైనల్గా నెంబర్ వచ్చింది చూడండి, 87,649. సో ఫస్ట్ ఆప్షన్లో మీకు ఆన్సర్ అయితే కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ అయితే ఇబ్బంది పడతారు. సో ఒక్కొక్కదాని అంటే క్వశ్చన్లోనే చేసేటప్పుడు ఎన్ని డిజిట్స్ నెంబర్ అన్నాడు దానికి సంబంధించి బాక్స్ వేసుకొని ఒక్కొక్కటి ఏదో ఒక దగ్గర మీకు క్లూ దొరుకుతుంది, ఆ క్లూ ప్రకారం చేయాలి. నిజానికి చాలా తేలిక ప్రశ్న, మీకు అయితే టైం కిల్ చేస్తుంది. బెటర్ ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ సేమ్ ఇచ్చినటువంటి 3 నెంబర్ల మొత్తం నుండి ఏ సంఖ్యని తీస్తే ఈ సంఖ్య వస్తుందని అడిగాడు. వాట్ షుడ్ బి ది సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది సమ్ ఆఫ్ 8,008, 8,088 అండ్ 8,808 టు obtain ది 17,863 అన్నాడు అనమాట. సో ఫటాఫట్ ధనదన్. సో ముందుగా వాటిని ఏం చేస్తారు, కలిపేయండి. రాసేటప్పుడు కంగారు అవ్వకుండా నిదానంగా రాసుకోండి. సో 24 2 0 1 9 24. దీని నుండి మనకి ఈ ఇచ్చినటువంటి 17,863 మీరు తీసేయండి. 1 10లో 6 తీస్తే మనకు 4 9 8 8 తీస్తే 0 అండ్ 14లో 7 తీస్తే 7 అండి. సో దిస్ ఈస్ ద ఆన్సర్ 7041. సో కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక తర్వాత బకెట్ ఆఫ్ 16 లీటర్ కెపాసిటీ ఈస్ ఫిల్డ్ టు ద బ్రిమ్ విత్ వాటర్ ఫ్రమ్ దిస్ బకెట్ ఈజ్ టు బీ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఏ స్మాల్ టెంటిలీస్. అంటే 16 లీటర్లు బకెట్ కెపాసిటీ ఉండేటటువంటి ఒక బకెట్ అయితే ఉంది. దాన్ని ఒక మగ్గు సహాయంతో ఏం చేస్తున్నారంటే, సో ఏ మగ్ ఫిల్డ్ టు ది కెపాసిటీ హ్యాస్ టు బి డిప్డ్ 50 times టు కంప్లీట్లీ ట్రాన్స్ఫర్ ది వాటర్ ఇంటూ ద బకెట్స్ ఇంటూ ద యుటెన్సిల్స్. ఆ బకెట్లో ఉండేటటువంటి నీటిని యుటెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ వంట పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిలోకి ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక మగ్ అనేది 50 times అయితే అందులో ముంచాల్సి వచ్చిందనమాట. అయితే మగ్గు యొక్క కెపాసిటీ ఏమని అడిగాడు అంటే 16 లీటర్స్ బై 50 మీరు చేస్తే ఆన్సర్ వస్తుంది. 16 లీటర్స్ని మీరు ఎంఎల్లో మారిస్తే 16,000 ml బై 50 అనమాట. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. సో మొత్తం చూస్తే 5 3 15 1020. సో 320 ml అయితే వచ్చింది. సో 320 ml ఉందా? ఎస్ అండి, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. 40. ఏ ట్యాక్స్ మీటర్ సోర్స్ చార్జెస్ ఆఫ్ 50 ఫర్ ది ఫస్ట్ 2 kilometers of journey and 16 rupees for every subsequent kilometers traveled. సో మంజు పేస్ 258 రూపీస్. అంటే ఇది మీరు 2 రకాలుగా చేయొచ్చు. అంటే ప్రారంభంలో స్టార్టింగ్లో 2 కిలోమీటర్లు వెళ్తే 50 రూపాయలు ఇచ్చేయాలి. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్కి 16 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. దీన్ని శ్రేణుల రూపంలో చేయొచ్చు లేదా నార్మల్గా అయినా చేయొచ్చు. అంటే ఫస్ట్ 2 కిలోమీటర్లకి మనం 50 రూపాయలు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, 258 నుండి ఆ 50 రూపాయలు తీసేద్దాం. తీసేసినట్లయితే ఇంకేముంటుంది, 208. ఈ 208 అనేది తర్వాత మనం ఎన్ని కిలోమీటర్లకు వెళ్తే అన్ని 16 చెల్లించాం అనమాట. కాబట్టి రావాలంటే ఏం చేస్తాం, బై 16 చేసేయండి. సో ఇప్పుడు మనం చేసినట్లయితే అంటే మొదట 50 రూపాయలకి మనం 2 కిలోమీటర్స్ వెళ్ళాం. సో రిమైనింగ్ కిలోమీటర్స్ అనేవి మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే 258
208 డివైడెడ్ బై మనం ఏం చేస్తాం 16 చేస్తే 13 వస్తుంది. అంటే ఇక్కడ మనం 16 రూపాయలు చొప్పున 13 కిలోమీటర్లు పే చేసాము. 2 కిలోమీటర్లకు 50 రూపాయలు పే చేస్తాం. మొత్తం మీద ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాం? 15 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం అనమాట. ఇలా చేస్తే సరిపోతుంది. ఇక తర్వాత చూసినట్లయితే ఈ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. నిజానికి ఇద్దరు మార్కులు మొత్తం ఈక్వల్ అనమాట. సమ్ చేయండి, మీరు సమ్ చేస్తే ఈక్వల్గా వస్తుంది. కానీ ఇక్కడ వాడు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ కూడా తప్పుగానే ఉన్నాయి. సో ది అగ్రిగేట్ మార్క్స్ ఆఫ్ ది మ్యారియా అండ్ ద షహనాజ్ ఆర్ ఈక్వల్ ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మిగతా అన్ని స్టేట్మెంట్లు కూడా తప్పుగానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. మ్యారియా హ్యాస్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దాన్ షహనాజ్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్ ఎక్సెప్ట్ లాంగ్వేజ్. మ్యారియా అనేది షహనాజ్ కన్నా ఎక్కువ మార్కులు తీసుకొచ్చింది, ఒక్క లాంగ్వేజ్లో తప్ప అని ఇచ్చాడు అనమాట. నిజానికి హిందీలోనే ఎక్కువ మార్కులు తీసుకొచ్చింది, మిగతా చూడండి ఇక్కడ తక్కువ తీసుకొచ్చింది. సో సోషల్ స్టడీస్లో కూడా తక్కువ మార్కులు ఉన్నాయి. బట్ అలా అనుకుంటే ఈ స్టేట్మెంట్ తప్పు. ఇలా మిగతా 2 స్టేట్మెంట్లు కూడా మీరు చెక్ చేయండి, తప్పుగానే ఉంటాయి. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక తర్వాత మనకి ఇప్పటివరకు అయితే మనం 11 ప్రశ్నలు మాత్రమే చేసాము. తర్వాత వచ్చేసరికి మనకి ఏమైందంటే, సో ఇక్కడ పెడగాజీ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. నిజానికి పెడగాజీ క్వశ్చన్ స్టార్ట్ అయిపోయాను కాదు, మళ్ళీ లాస్ట్లో మనకి 52nd క్వశ్చన్ నుండి కూడా మళ్ళీ మ్యాథమెటిక్స్ కంటెంట్ అయితే వాడు ఇచ్చాడనమాట. ఒకసారి చూద్దాం. ఓకే 60 వరకు ఉంటుంది కాబట్టి 57 చూద్దాం. 57 చూడండి. 57లో చూసినట్లయితే మళ్ళీ అదే క్వశ్చన్ మనకి మ్యాథ్ ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తాయి. ఇన్ ఏ డివిజన్ సమ్ ది డివిజర్ ఈజ్ 5 times to the quotient and to twice the remainder. If the remainder is 5 and what is the number అని ఇచ్చాడు అనమాట. సో మనకి అంటే దీంట్లో మనం చేసేటప్పుడు ప్రాబ్లం అనేది సింపుల్గా అవ్వాలి అనుకుంటే మొత్తం అన్నింటినీ కూడాను ఒకే వేరియబుల్లోకి తీసుకురావాలి. కాబట్టి ఇక్కడ అన్నిటితో రిలేషన్ ఉన్న వేరియబుల్ ఏదంటే మనకి డివిజర్ అనమాట. ఓకేనా. సో ఈ డివిజర్ని మనం తీసుకున్నట్లయితే ఆ నెంబర్ మనకు రావాలి. ఓకేనా. సో ఈ నెంబర్ రావాలనుకుంటే మనకున్న రిలేషన్ రావాలంటే ఏ విధంగా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డివిజర్ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి. సో డివిజర్ ఈజ్ 5 times to the quotient. అంటే క్వోషియంట్ ఏమవుతుంది, అందులో 5th పార్ట్ ఉందని చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఏం చెప్పాడు, ఇఫ్ ద తర్వాత ఏం చెప్పాడంటే ట్వైస్ ద రిమైండర్కి డబల్ ఉంటుంది అని చెప్పాడు అనమాట. అంటే రిమైండర్ ఏమవుతుంది, x/2 అవుతుంది అనమాట. అంటే రిమైండర్కి అది డబల్ ఉంది అండ్ ఇక్కడ మనకి క్వోషియంట్కి 5 times అవుతుంది. అయితే వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో, రిమైండర్ అనేది మనకి 5 అయితే, అంటే x/2 = 5 అయితే x మీకు ఏమవుతుంది, 10 అవుతుంది. సో ఇది 10 అవుతుంది. ఇది x/2 కాబట్టి 5 కాబట్టి ఇది మీకు 2 అవుతుంది. అలా అయితే మనకున్న డివిజన్ ఫార్ములా ప్రకారం చూద్దాం. డివిడెంట్ = డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ అంటాం కదా, అలా అనుకుంటే సో x అంటే 10 × 2 + 5 అండి. అలా అయితే మనకు వచ్చేది 25 అయితే రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఒకసారి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కామన్ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు వేరియబుల్గా తీసుకోండి. కామన్ రిలేషన్ ఉండేటటువంటి దాన్ని మనం వేరియబుల్గా తీసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను ప్రాబ్లమ్. సో డివిజన్లో సమ్లో డివిజర్ ఈజ్ 5 times to the quotient అండ్ ట్వైస్ ది రిమైండర్. అంటే మనకి రెండింటితో, అంటే కోషియంట్కు రిమైండర్తో రెండింటితో సంబంధం ఉంది, డివిజర్ అనమాట. సో లెట్ us టేక్ ది డివిజర్ ఈజ్ x అనుకుందాం. సో ఇక్కడ మనకు కావాల్సిన నెంబర్ సో n అనుకుందాం. సో అలా చేసేటప్పుడు ఏమైంది, కోషియంట్కి 5 times ఉంటుంది. దాని కోషియంట్ ఏమవుతుంది, దీంట్లో 5th పార్ట్ అయితే ఉంటుంది. ఓకే. అండ్ రిమైండర్ అనేది ఏముంటుంది, రిమైండర్కి డబుల్ x ఉందని చెప్పాడు. సో రిమైండర్ అప్పుడు ఏమవుతుంది, x/2 అవుతుంది అనమాట. యాజ్ పర్ ప్రాబ్లం రిమైండర్ 5 అయినట్లయితే దట్ మీన్ x/2 = 5 అయినట్లయితే x మనకి 10 అవుతుంది. దట్ మీన్ ఇది 10 అయింది అనుకోండి. సో ఇది ఏమవుతుంది, x/2 అంటే ఇది 2 అవుతుంది. సో మనకు వచ్చి కావాల్సింది ఏం చెప్పండి. సో డివిజన్లో మనకి డివిజర్ వచ్చేసింది అండ్ కోషియంట్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం మనకి రిమైండర్ కూడా వచ్చింది. సో డివిజర్ ఫార్ములా ఉపయోగించినట్లయితే మీకు ఆన్సర్ అయితే వస్తుంది. అండ్ 58th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ది సమ్ ఆఫ్ 5 కాన్సిక్యూటివ్ నంబర్స్ ఈజ్ 20. సో కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమవుతాయి, x, x+1, x+2, x+3 అండ్ x+4 అనమాట. సో మొత్తం చేస్తే మీకు 20 వస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది, మొత్తం చేయండి ఒకసారి. 5x + 3, 3, 6, 10 అనమాట. మీకు ఏమొచ్చింది 20. దెన్ 5x = 10. దెన్ x = 10/5 = 2 అనమాట. అంటే x = 2 అంటే ఆ నెంబర్లు ఏమయ్యాయి, 2, 3, 4, 5, 6 అనమాట. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అంటే వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, 2, 3, 5, 5, 4, 9 అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం.
ఒక వైర్ అయితే తీసుకున్నాడు. ఏ వైర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది స్క్వేర్ ఎంక్లోజెస్ అన్ ఏరియా ఆఫ్ 144 సెంటీమీటర్స్. అంటే ఒక వైర్ అయితే ఉంది, దాని ఏరియా మొత్తం మనకి 144 సెంటీమీటర్స్ ఇస్తుంది. అంటే ఆ స్క్వేర్ యొక్క సైడ్ ఏమవుతుంది చెప్పండి, ఏరియా అయితే మనకు తెలుసు కదా ఎల్ స్క్వేర్ అని. అలాంటప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √144 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, అది మనకి సైడ్ అనేది 12 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే సో ఒక సైడ్ అనేది మీకు 12 సెంటీమీటర్స్ వచ్చిందనమాట. అలా అయితే దీని పెరిమీటర్ ఏమవ్వాలి మనకు, సో 12 అంటే అక్కడ తీగ మనం ఎంత తీసుకున్నాం, టోటల్గా 48 మీటర్స్ లెంత్ ఉండే వైర్ అయితే మనం తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే హౌ మచ్ ఏరియా ఇట్ ఎంక్లోజెస్ ఇఫ్ ద సేమ్ వైర్ టు బి బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ లెంత్ ఆఫ్ 16 సెంటీమీటర్స్. ఇప్పుడు అదే వైర్ని ఏం చేస్తాం, ఒక దీర్ఘచతురస్రంగా మార్చామన్నమాట, రెక్టాంగిల్గా. కాకపోతే పొడవు 16 పెట్టామనుకోండి. సో ఒక పొడవు 16 అయితే రెండో పొడవు 16 అవుతుంది. అంటే టోటల్ మీకు 32 అయిపోయింది. కానీ మన దగ్గర ఉన్న తీగ 48 సెంటీమీటర్లే. 32 వాడేస్తే ఇంకేముందంటే మన దగ్గర 16 సెంటీమీటర్లు ఉంటుంది. అంటే ఇటువైపు 8 ఇటువైపు 8 మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి మొత్తం సరిపోతుందా లేదా. సో సారీ, సరిపోయిందా, యా సరిపోయిందండి. సో 16 32 ప్లస్ 16 48. సో ఇలా మనకి దీర్ఘచతురస్రం అయితే వచ్చింది. అయితే ఏమని అడిగాడు, హౌ మచ్ ఏరియా ఇట్ ఎంక్లోజెస్, అయితే దాని ఏరియా ఎంత అవుతుందని అనమాట. సో మీరు ఏం చేస్తారంటే L ఇంటూ B చేసేస్తారు. 16 8 మీరు పంటని. సో మనకేమవుతుంది, 16 8 అయితే మనకి ఓకే 128 కదా, ప్లస్ 128 వస్తుంది. సో కాబట్టి 16 8 128 కాబట్టి డైరెక్ట్గా 128 సెంటీమీటర్స్ అని వస్తుంది అనమాట. ఓకే, అలాగే 50th క్వశ్చన్ చూద్దాం. సో ఇలాంటి ఫ్రాక్షన్స్లో స్మాల్ చూడండి, లార్జెస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ అడిగాడు. సో ఇలాంటి ఇచ్చేటప్పుడు మీకు బెటర్ ఏంటంటే డెసిమల్లో చేంజ్ చేసేయండి. 3/5 అంటే మనకి 0.6 వస్తుంది. అండ్ 2/3 అనుకోండి 0.666 వస్తుంది. 1/2 అంటే మీకు 0.5 వస్తుంది. 3/4 అనుకోండి 7.25 వస్తుందండి. ఓకేనా, 0.725. ఓకే, సో 4 7 28 2 0. ఓకే 75 వస్తుంది. సారీ చేద్దాం ఇది ఒకసారి. సో 0.75 వస్తుంది. అండ్ 5/6 అనుకోండి. సో దీన్ని మేము చేసామనుకోండి 0.68 48 2 అండ్ 333 వస్తుంది అనమాట. ఓకే, ఇలా మనకు రావడం జరిగింది. ఇప్పుడు వాడు అడిగిన దాంట్లో చూస్తే వాట్ ఈస్ ద లార్జెస్ట్ అన్నాడు. లార్జెస్ట్ అంటే అన్నిటికన్నా పెద్దది ఏదండి 5/6. అండ్ సెకండ్ లార్జెస్ట్ ఏమవుతుంది 3/4. సో సెకండ్ లార్జెస్ట్. సో ఈ విధంగా అనుకుంటే మనకి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇదండి మనకి 2021 సీటెట్లో అడిగినటువంటి మ్యాథ్స్ కంటెంట్ అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే కంటెంట్ అనేది మన ఏపీడిఎస్సి అంత టఫ్గా అయితే లేదు. బట్ ఈ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడమే మనకు ప్రాబ్లం అవుతుంది. సో మనమైతే హ్యాపీగా ఈ 15 క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. చిన్న లాజికల్గా క్వశ్చన్స్ ఇచ్చాడనమాట. ఏపీడిఎస్కి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళకైతే మీడియం ప్రాబ్లం తప్ప ఇందులో ఉండి ఏ ప్రాబ్లం కూడా మీకు ఛాలెంజ్ చేసేదిగా లేదు. సో ఆల్ ద బెస్ట్ గాయస్. సో ఈ పేపర్లో ఏ స్టాండర్డ్ ఉందో మీరు ఇప్పుడు చూసారు కాబట్టి సో మీరు మ్యాథ్స్ కంటెంట్ అనేది ఈ స్టాండర్డ్లో మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకా బెటర్గా ఇంకేమైనా మానండి మీకు సర్వీస్ కావాలనుకుని ఇంకెలాంటి వీడియో కావాలంటే కింద కామెంట్ పెట్టండి. డెఫినెట్గా మీ కామెంట్ వీడియోస్ అయితే చేసి పెడతాను. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేటటువంటి సైన్స్ కంటెంట్ కూడా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.